ట్రంప్ మొత్తం భారతదేశం కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పెద్ద చర్చ ట్రంప్ వ్యవహారం ఇప్పుడు. సరే, మిగతాదంతా పక్కన పెడితే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలకు, తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో చాలా సంబంధం ఉంటుంది. సో ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపైన కూడా పడుతుంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలనుకుంటున్న పిల్లలు ఆలోచన చేస్తున్నారు, పేరెంట్స్ అక్కడికి వెళ్ళడానికి వీసా ఇబ్బందులు అని చెప్తున్నారు. అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళు చాలామంది ఉద్యోగాలు పోతాయనే ఆందోళనతో ఉన్నారు. సో అక్కడ ₹4 సంపాదించిన వాళ్ళు హైదరాబాద్ లాంటి చోట్ల ఏదో రియల్ ఎస్టేట్లో అక్కడ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు పూర్తిగా ఇప్పుడు స్ట్రక్ అయిపోయారు. ఇక్కడ ఎకానమీ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ట్రంప్ తీసుకుంటున్న పాలసీసు మొత్తం ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఓకే, అమెరికాకు కూడా నష్టం చేస్తున్నాయి. గడిచిన ఒక 1 మంత్లో లక్షల కోట్ల రూపాయలు స్టాక్ మార్కెట్స్లో ఆవిరైపోయింది అనే ఆందోళన అక్కడ కూడా స్టార్ట్ అయింది అని చర్చ జరుగుతుంది. సో ట్రంప్ ఈ విధానాలు, ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వెనక రీజన్ ఏంటి మీకు కనిపిస్తుంది? మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే ఆయన ఏంటంటే ఒక నినాదంలో వచ్చారు. మనం ఎలాగైతే ఇండియా ఫస్ట్ అన్నామో, ఆయన అమెరికా ఫస్ట్ అన్నాం. అంటే మేము అమెరికాకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని అంటాడు ఆయన. అంటే ఇప్పుడు చాలా దేశాలు అమెరికాను దోచుకుంటున్నాయి. కాబట్టి ఏమైపోయిందంటే మళ్ళా అమెరికాలో నేను మళ్ళా మ్యానుఫ్యాక్చర్ అంతా తీసుకొస్తాను. దానివల్ల ఏంటంటే నేను ఇక్కడ టారిఫ్స్ విధిస్తాను వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు చైనా నుంచి చాలా గూడ్స్ వస్తుంది అమెరికాకి. కాబట్టి దాని మీద నేను టారిఫ్ విధిస్తాను. కాబట్టి ఇక్కడ మన వాళ్ళు ఎవరైతే వెళ్ళి అక్కడ తయారు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ టారిఫ్లు తట్టుకోలేక మన అమెరికాలోనే వాళ్ళు వాళ్ళ కంపెనీలు పెడతారు అన్నది ఆయన ఇస్తున్న జస్టిఫికేషన్. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ టారిఫ్స్ పెంచడం వల్ల ఫైనల్ గా మీరు నేను కట్టుకోవాలి డబ్బులు. రేపు ఫర్ ఎగ్జాంపుల్ చైనా నుంచి ఇంతకు ముందు $100 $100 వచ్చేది. ఇప్పుడు మీరు 20-25% టారిఫ్ వేయడం వల్ల అది $125 అవుతుంది. సో అది తీసుకొచ్చిన తర్వాత ఫైనల్ గా ప్రజలకు కావాల్సిందే. కాబట్టి $125 భారం ప్రజల మీద పడుతుంది, అంటే రేట్లు పెరుగుతాయి. కాబట్టి ఫైనల్ గా ప్రజల జేబుల నుంచే వాళ్ళు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టాలి. సో ఈ విధమైన పరిస్థితులు ఉంటాయని చెప్పేసి వాళ్ళు అక్కడ అవాపోతున్నారు అమెరికా వాసులు కూడా. సో ఇదొకటి బిజినెస్. తర్వాత ఏంటంటే ఈ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆయన WHO నుంచి బయటకు వచ్చేయడం, ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి ఆయన బయటకు వచ్చేయడం, తర్వాత ఈ విధంగా అనేక ఎయిడ్ దాన్ని ఆఫ్ చేశారు. సో ఈ విధంగా చూసుకుంటాడు ఆయన. ఏమందంటే నేను అమెరికాకు మళ్ళా పూర్వ వైభవాన్ని తీసుకురావాలి అన్నది ప్రధానమైన చర్చ. ఆ తర్వాత మొన్నెప్పుడో చూశాను అమెరికాలో సైంటిస్టులు, తర్వాత వచ్చేసి రీసెర్చర్లు వద్దన్నాడు ఆయన. అంటే రోజుకు స్టేట్మెంట్ వస్తుంటుంది అక్కడ. తర్వాత ముఖ్యంగా మీరు అన్నట్టు H1B వీసాలు, తర్వాత మిగతా వీసాలు మన వాళ్ళు వెళుతుంటారు చాలా మంది అక్కడ చదువుకోవడానికి, ఆ తర్వాత అక్కడ ఉద్యోగాలు చేయడానికి. ఈ వీసాల మీద కూడా చాలా ప్రభావం ఉంది. ఒకటి వచ్చేసి ఇల్లీగల్ మైగ్రెంట్స్ అన్నది ఆయన తీసుకుంటున్న చర్యలు. మెక్సికో కావచ్చు, మన దేశానికి కూడా 2-3 ప్లేన్లలో వచ్చేసారు. అంటే వీళ్ళంతా ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా ఇల్లీగల్ గా, మన దేశంలో కూడా ఇల్లీగల్ గా ఉంటున్న బంగ్లాదేశీలు, తర్వాత వచ్చేసి మ్యాన్మార్ ప్రజలు, వీళ్ళందరినీ కూడా బయటికి పంపాలన్నది మన రాష్ట్రం ఏ దేశమైనా కూడా చేస్తుంది. ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళు ఉంచనివ్వరు. సో ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మన పిల్లలు ఎవరైతే చదువుకోవడానికి వెళ్ళారో వాళ్ళు అక్కడ ఏంటంటే చిన్న చిన్న పనులు చేసుకుంటుంటారు. వాళ్ళు పెట్రోల్ పంపులు గానీ, తర్వాత మాల్స్ లో గానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేస్తుంటారు. కానీ అవన్నీ కూడా పార్ట్ టైం చేయకూడదని చెప్పి దాని మీద కూడా బ్యాన్ చేశారు. సో దానివల్ల ఏంటంటే ఆర్థికంగా కొద్దిగా లాభపడుతున్న ఈ పిల్లలు కూడా చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారు అక్కడ. ఆ తర్వాత H1B వీసాలు తగ్గిస్తామని అంటున్నారు. సో ఈ విధంగా అంతా కూడా డోలాయమాన పరిస్థితిలో ఉంది. ఏమవుతుందో అన్న ఒక టెన్షన్ లో వీళ్ళంతా కూడా ఉన్నారు. అట్లీస్ట్ భారతదేశం పట్ల ఆయన మాట్లాడుతున్నది మటుకు భారతదేశంతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి, ప్రధానమంత్రి గారంటే నాకు చాలా అభిమానం కూడా వారు మాట్లాడుతుంటారు. కాబట్టి కానీ ఒకవైపు అటు మాట్లాడుతూ ఇండియా మా మీద చాలా టారిఫ్లు వేస్తుంది. మేము అప్పుడు మోటార్ సైకిల్స్ ఇంట్రడ్యూస్ చేస్తే దాని మీద 120% ఇక్కడ వాళ్ళు టారిఫ్లు వేశారు అన్నారు. ఏదో పెద్ద మోటార్ సైకిల్ ఒకటి వచ్చేది ఇక్కడ, హార్లీ డేవిడ్సన్, దాని మీద 125% వీళ్ళు మనకే టారిఫ్లు ఎక్కువ వేశారు. కాబట్టి నేను కూడా ఈక్వల్ గా టారిఫ్ వేస్తానని ఆయన భయపెడుతుంటారు. ఇవన్నీ పరిస్థితులు చూస్తుంటే అక్కడ కోర్టులు కూడా చాలా విషయాలు వాటిని ఆయన ఇచ్చిన ఆర్డర్లను ఆపే, చాలా ఆయన ఇచ్చిన కోర్టులు ఆపుతున్నాయి అక్కడ. కాబట్టి ఈ విధమైన ఒక సంభ్రమంలో ప్రస్తుతం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంది. అక్కడ కూడా ప్రభుత్వ ఎఫిషియన్సీని పెంచడానికి ఎలాన్ మస్క్ ద్వారా ఒకటి చేశారు ఆయన, OGE అని, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని చెప్పేసి ఆయన కూడా తీసుకురావడం జరిగింది. సో ఇలా కొత్త ప్రభుత్వం ఏదైనా ఇప్పుడు సినిమా వచ్చినప్పుడు సినిమాలో మొదట హీరో ఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు చాలా
కొంత ఇదిగా చూపిస్తారు అనమాట, ఇంపాక్ట్ఫుల్ గా. అది ఇంటర్వెల్ వరకు సినిమా నడుస్తుంది ఆ ఎంట్రీ. ఇప్పుడు ట్రంప్ గారి ఎంట్రీ అనమాట ఇప్పుడు ఇది. కాబట్టి ఎంట్రీలో ఒక్కసారి నేను ప్రభావం చూసి అందరినీ కదిలిస్తే మళ్ళీ ఇంకో 2 సంవత్సరాల వరకు అందరు జాగ్రత్తగా ఉంటారన్న విషయంలో ఆయన చూస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ గాజా స్ట్రిప్ గురించి గానీ, గ్రీన్లాండ్ గురించి గానీ, కెనడా మా 51వ రాష్ట్రం అయితే బాగుంది అంటాడు ఆయన. అవును, ఓపెన్ అదే అమెరికా ప్రెసిడెంట్ అటువంటి కన్సిస్టెన్సీ లేకుండా స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అదే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, కానీ వేచి చూడాల్సిన అంశం. ఎందుకంటే అమెరికా కూడా ఒక్కటి పని చేయ, ఎందుకంటే అమెరికా ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్, అంటే ఇంక్లూడింగ్ ఐన్స్టీన్ కూడా ఆయన జర్మనీ నుంచి అక్కడికి వెళ్ళారు. సో అమెరికా ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్, కాబట్టి ఇమిగ్రేషన్ లేకుండా, బయట వాళ్ళ సహాయం లేకుండా అమెరికా కూడా ముందుకు వెళ్ళడం కష్టం, అది కూడా ఆయనకు తెలుసు. కానీ ఈ విధంగా ఒక షో చేస్తూ ఆయన ముందుకు వెళుతున్నారు. త్వరలో ఆయన కూడా రియలైజ్ అవుతారు, అందరూ సమిష్టిగా ఉండి పని చేస్తే తప్ప. అందుకనే నేను అన్నట్టు ఇంతకు ముందు ఇట్స్ ఎ గ్లోబల్ విలేజ్ నా, అందరం కలిసి గ్రామంలాగా తయారైపోయాం మనం. కాబట్టి ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటారు గ్రామాల్లో. ఆ విధంగా ఒక దేశం మీద ఇంకొక దేశం ఆధారపడి ఉండాల్సిందే. కాబట్టి ఏ దేశం స్ట్రాంగ్ పాయింట్స్ ఏమున్నాయి, ఏ దేశం వీక్ పాయింట్స్ ఏమున్నాయి, వీటన్నింటినీ కలిపి అందరం కలిసి ఒక కుటుంబంలాగా జీవించాలన్నదే అది సర్వే. మనం అందరం కలిసి ఒక ఇది అనుకుంటాం, మనం అందరం కలిసి వసుదైవ కుటుంబకం అందరం కలిసి ఉండాలి. కాబట్టి ఆ విధంగా ట్రంప్ గారికి కూడా రాబోయే కాలంలో ఈ చర్చలు అవి జరుగుతున్నాయి మనకి. ఆ విధంగా ఆయన కూడా ఏప్రిల్ 2 నుంచి అవి విధిస్తానంటున్నాడు. ఏప్రిల్ 2 మళ్ళీ నిన్న కూడా గుర్తు చేశాడు ఆయన, ఏప్రిల్ 2 నుంచి నేను మొదలు పెడుతున్నాను అని చెప్పేసి. చూద్దాం, మన జయశంకర్ గారు కూడా ఆయన పరిధిలో వారు కూడా చేస్తున్నారు, మోడీ గారు కూడా ఆయన ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కాబట్టి ఫైనల్ గా మన దేశానికి ఏ విధంగా ఉంటుంది, మన పిల్లలు ముఖ్యంగా ఎవరైతే అక్కడ చదువుకుంటున్నారో, ఉద్యోగాలు చేస్తున్నారో, కానీ ఎట్ ది సేమ్ టైం ఈ విధమైన పరిస్థితులు ఉన్నప్పుడు మన దేశంలో పరిస్థితులను అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఇది ఒక అవకాశంగా ఎప్పుడైనా ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు దాన్ని మన అడ్వాంటేజ్ గా ఎలా మార్చుకోవాలన్నది కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చైనాలో ప్రభావితమైనప్పుడు ఫైనల్ గా ఫిలిప్పీన్స్, వియత్నాం వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ కంపెనీలన్నీ అక్కడికి తీసుకెళ్లిపోయారు. చూడండి, వియత్నాం ఒక్కసారి మీరు చూస్తే ఎంతగా అభివృద్ధి చెందింది. నెక్స్ట్ డెస్టినేషన్ వాళ్ళందరూ కూడా వియత్నాం కోరుకుంటున్నారు. కాబట్టి మనం కూడా ఆ విధంగా మన పరిస్థితులను గనక మనం అందరం కష్టపడే తత్వాలు మనలో పెడితే, కానీ ఫ్రీబీలు వచ్చిన తర్వాత మనిషి కష్టపడే దీని దగ్గర నుంచి వెళ్ళిపోయాడు వెనక్కి. మనం ఎక్కడ చూసినా ఉచితాలు, మేము సూపర్ 6 ఇస్తాం, సూపర్ 7 ఇస్తాము, మేము ఇది ఇస్తాము, అది ఇస్తాము, అన్ని ఉచితాలతోనే మన రాష్ట్రాలు నడుస్తున్నాయి. ఒక మహారాష్ట్ర తీసుకుంటే లాడ్కీ బెహెన్ యోజన కింద 42,000 కోట్ల రూపాయల బడ్జెట్ అక్కడ. ఇప్పుడు ఢిల్లీలో చూసినా కూడా 2,500 రూపాయలు ఇవ్వాలి. సో ఈ విధంగా ఉచితాలను అలౌ చేస్తూ మనం సోమరిపోతులుగా మనుషులను తయారు చేస్తున్నప్పుడు, మరి చైనా నుంచి ఏవైనా కంపెనీలు ఇక్కడికి రావాలంటే మరి ఎలా వస్తాయి? యూనివర్సిటీస్ పెంచాలి. ఇంతకుముందు మీరు అన్నట్టు పిల్లలు అక్కడికి పోయే పరిస్థితి ఇప్పుడు లేదు, క్వాలిటీ ఉండే. తర్వాత ఏంటంటే మనం వాళ్లకు పాస్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ పూర్తి వాళ్ళకి ఉద్యోగాలు గాని, ఉద్యోజకత గాని క్రియేట్ చేసేటట్టు మనం అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. ఎంఎస్ఎంఈలు క్రియేట్ చేయాలి. తర్వాత వచ్చేసి మనకు కావాల్సిన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని పెట్టుకోవాలి, స్టార్ట్అప్స్ ను ప్రమోట్ చేయాలి, ఇవన్నీ కూడా చేయాలి. ఇదంతా వార్ ఫుటింగ్ మీద జరగాలి. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న క్రైసిస్ ని మనం అడ్వాంటేజ్ గా ఉపయోగిస్తే రేపు మనం సెకండ్ డెస్టినేషన్ గా మారుతాం మనం అందరం. ఆ విధమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరంగా ఉంది. వెనెవర్ దెర్ ఇస్ ఎ క్రైసిస్, ఆల్వేస్ సర్చ్ ఫర్ ఎన్ ఆపర్చునిటీ. ఆపర్చునిటీ చాలా ఉంటాయి, చూడాలి అటువైపు.